6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. అసలు ధర్మం అంటే ఏంటి? అంటే ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కలా ఉంటుంది ధర్మం. అంటే వాడు చేసిందే ధర్మం అని కొందరు అనుకుంటారు. లేదు కొందరు తప్పు చేసినా సరే అదే ధర్మం అంటారు. అంటే అసలు ఈ ధర్మాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ధర్మం అంటే అసలు ఏంటి? అవునమ్మా, చాలా మంచి ప్రశ్న తల్లి. అయితే ఇక్కడ మనకు ఒక విషయం అర్థం అవ్వాలి. సత్యము ధర్మాన్ని బట్టే మనిషి యొక్క జీవన ప్రమాణం ఉంటుంది. అర్థమైందమ్మా? అవును. రాముడు ఆడిన మాట తప్పడు, అవును, అది సత్యం. ఆయన మాట్లాడితే సత్యం అంతే. ధర్మము దేశకాలమాన పరిస్థితులు బట్టి మారుతుందమ్మా. అదొక డెఫినేషన్ ఉంది అక్కడ. మనం బేసిక్ రూడిమెంట్ లెవెల్లో తీసుకుందాం. ఎలాగంటే భగవద్గీతలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ మామకాహ పాండవాశైవ కిం అకుర్వత సంజయ అంటాడు. ఫస్ట్ ప్రశ్న వేస్తాడు ధృతరాష్ట్రుడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే పదాలు ఉన్నాయి కదా, ఇందులో మీకు కామన్గా కనిపించే పదాలు ఏంటి? క్షేత్రం, క్షేత్రే క్షేత్రే. దాని తర్వాత మీరు ధర్మ పెట్టండి, కురు పెట్టండి తర్వాత. అర్థమైందా? ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఇప్పుడు మీరు ఒక క్షేత్రము, నేను ఒక క్షేత్రము, రెండు శరీరాలు ఎదురు బదురుగా వచ్చాయి. కురు, ఇప్పుడు నేనేం చేయాలి? నా ధర్మం ఏమిటి? మీరు చాలా చిన్న బిడ్డ కాబట్టి, నాకు 56 దాటాయి కాబట్టి, నేను మీతో ఒక తండ్రిలాగా మాట్లాడాలి, మీరు నాతో ఒక కూతురుగా మాట్లాడాలి. అప్పుడు మీకు నాకు మధ్య యుద్ధాలు వస్తాయా? విభేదాలు వస్తాయా? రావు. అంటే ఒక వ్యక్తికి ఎదుట వ్యక్తి ఎదురైనప్పుడు అప్పుడు నేను ఎలా ప్రవర్తించాలో తెలిస్తే అది ధర్మము. అర్థమైంది లేదమ్మా? ఇప్పుడు నా ముందు ఒక 6 ఏళ్ల పిల్ల వచ్చిందనుకో, నేనున్నాను, నా ముందు ఒక 6 ఏళ్ల చిన్నారు వచ్చి నిలబడింది. నేను ఒక క్షేత్రము, 6 ఏళ్ల చిన్నారు ఒక క్షేత్రము. ఇప్పుడు నేను ఎలా ప్రవర్తించాలి? బిడ్డతో ఒక తాతగా బిహేవ్ చేయాలి, తను మనవరాలుగా చూడాలి. ఇది నా ధర్మం. అప్పుడు ఆ బిడ్డకి నాకు మధ్య ఎటువంటి కష్టాలు రావు కదా నాన్న. ఇప్పుడు దేశంలో ఏమైపోయింది? క్షేత్రం ఎదురవుతున్నాయి కానీ ఎలా ప్రవర్తించాలో తెలియటం లేదు. అందుచేత ఏమొస్తున్నాయి? యుద్ధాలు, విభేదాలు, కష్టాలు వస్తున్నాయి మనకి. కృష్ణుడు చెప్పాడు ఇంకా అర్థం అవడం కోసం. లక్ష్మి అరణ్యంలో వెళ్తుంది ఒంటరిగా, ఎదురుగుండా ఒక సింహం వచ్చింది. ఏం చేస్తుంది లక్ష్మి? ధర్మం ఏంటి? సింహం ఒక క్షేత్రం, లక్ష్మి ఒక క్షేత్రం. ఇప్పుడు లక్ష్మి ఏం చేయాలి? అక్కడ నుంచి పరిగెత్తాలి, అదే ధర్మం. గుడ్ పాయింట్ నాన్న, అదే ధర్మం. అంటే మీ ఎదురుగుండా ఉన్న వ్యక్తితో మీరు ఎలాగ బిహేవ్ చెయ్యాలి చేసినట్లయితే అది ధర్మం. అంతేగాని ఆర్ఆర్ఆర్ సినిమా లాగా పులితో యుద్ధం చేస్తుంటే కుదరదు. అప్పుడు పారిపోవడమే ధర్మం. అర్థమైందమ్మా? సరే, మరి మీరు ఇదే ధర్మం అంటున్నారు అంటే ఎదుటిగా ఉండే మనిషితో ఏ విధంగా బిహేవ్ చేయాలో అదే ధర్మం. అయితే ఇప్పుడు శివుడిని తీసుకుందాం. శివుడు గణపతి చిన్నగా ఉండేటప్పుడు, ఆ 5 ఏళ్ల వయసులో ఉండేటప్పుడు తన తల్లి అక్కడ నిల్చోబెట్టింది ఆ పిల్లాడిని, నేను స్నానంకి వెళ్తున్నాను ఉండు అని. మరి అలా చూసుకోమని బాధ్యత అప్పగించినప్పుడు ఆయన తన బాధ్యతని నిర్వర్తిస్తున్నారు గణపతి. కానీ శివుడు వచ్చి శిరచ్ఛేదనం ఎందుకు చేశారు? అది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదని నువ్వు డిసైడ్ చేయకు, నేను చెప్పిందే డిసైడ్ చేయి. సరే, నిజమే. తల్లి మాట విన్నాడు గణపతి. తల్లి తన యొక్క శరీరం నుంచి నలుగు తీసి గణపతిని చేసి, నాయన ఇంటికి కాపలా ఉండు, నేను స్నానం వెళ్తున్నాను, ఎవరిని రానివి. తల్లి మాట విన్నాడు ఆ బాలుడు. దీని ముందు కథ ఏంటంటే, పరమేశ్వరుడు రాక్షసు యుద్ధం చేసి బాగా అలిసిపోయి ఇంటికి వచ్చారు. తన ఇంటికి వచ్చినప్పుడు ఆ పిల్లవాడు అడ్డగించాడు. ఆ బిడ్డకి శివుడు తండ్రిని తెలియదు, తండ్రికి శివుడు కూడా కొడుకని తెలియదు. కాసేపు అనుకుందాం, ఎంతసేపు వినకపోయేసరికి స్వామి శక్తిమంతుడు కాబట్టి శిరశ్ఛేదనం చేశారు. చేసి లోపలికి వెళ్ళారు. తర్వాత పార్వతీ మాత రావటం, మాటల మధ్యలో తన బిడ్డని చెప్పడం, అయ్యో ఇలా జరిగింది అనుకోవడం, సర్వశక్తిమయుడు కాబట్టి. తర్వాత ఉత్తర దిక్కున పడుకున్న ఏనుగు తల తెచ్చి స్వామివారికి పెట్టడం, అమ్మవారు ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఇది పక్కన పెడదాం. అయితే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అంటే, నువ్వు ఆడబిడ్డావు కాబట్టి మీ ఇంట్లో ఈ డైలాగ్ వాడరు,
నారాయణ ఇంట్లో వాడే ఉంటారు. నారాయణ చిన్నప్పుడు సరిగ్గా చదవకపోతే వాళ్ళ నాన్నగారు ఒక మాట అంటారు, ఏ నారాయణ సరిగ్గా చదువుకోకపోతే గేదెలు కాస్తావా, హోటల్లో కప్పులు కడుగుతా అంటారు. అంటే వాళ్ళ నాన్నగారి ఉద్దేశం నారాయణ గేదెలు కాయాలను కప్పులు కడగని ఉద్దేశం కాదు, చదవకపోతే జరిగే పరిణామం చెప్తున్నారు అంతే కదమ్మా. ఇక్కడ అంటే వాడిని ఎగ్జాంపుల్గా చేసి చెప్తున్నారు వాళ్ళ తండ్రి గారు, అంతేనే కదా. ఇప్పుడు పరమేశ్వరుడు గణపతిని అడ్డుగా పెట్టి మనకు విషయం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు, నేనే ఉన్నా, నేను ఇండియా నుంచి కెనడా వెళ్తున్నా, ఆల్రెడీ 20 గంటలు లేట్ అయింది ఫ్లైట్, మళ్ళీ ఆ చెకింగ్ లేవు ఒక 5 గంటలు లేట్ అయింది, ట్రాఫిక్లో 10 గంటలు లేట్ అయింది. మా అమ్మాయి చిన్నపిల్ల, రోజు ఇంటికి రాగానే తలుపు తీస్తే నేను ఆడుకుంటాను మా అమ్మాయితో. ఈరోజు వెళ్ళగానే నా కూతురు నాన్నగారు ఆడుకుందాం ఉంది. నేను ఆల్రెడీ టైర్డ్ అయిపోయాను, ఎక్కడ 20 గంటలు లేటు, 5 గంటలు ఇమ్మిగ్రేషను, 3 గంటలు ట్రాఫిక్లో. నా మనసు ఇంత ఎలా ఉంటుంది, చిల్లాగా ఉంటుంది. నా కూతురు చెప్పిన వినట్లేదు, ఎంత చెప్పిన ఆడు అంటుంది. ఉండమ్మా వస్తాను పాపం తోసేసి లోపలికి వెళ్ళిపోయా. ఆ తోసే క్రమంలో నా బిడ్డ కింద పడి తగలరాని చోట ఒక రాయి తగిలితే నా బిడ్డకి ఏమవుతుంది, ప్రాణం కాస్త హరిస్తుంది. ఇక్కడ ఏం తెలుసుకోవాలి, మనం మనిషిగా ఉన్న మనం ఏ పరిస్థితిలో అయినా సరే ఇంద్రియ నిగ్రహం కోల్పోరాదని చెప్తున్నాడు స్వామి. ఇంద్రియ నిగ్రహం కోల్పోరాదు, ఓర్పుతో ఉండాలి, సహనంతో ఉండాలి అని చెప్పే విశేషణాన్ని ఒక కథగా స్వామిని అడ్డుపెట్టి మనకు చెప్పారు పెద్దలు. ఇలా ప్రవర్తించకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఓర్పు కోల్పోకూడదు, సహనము కోల్పోవద్దని చెప్పారు తప్ప శివుడి గణపతి కొడుకని తెలియక కాదు, గణపతికి మరణం కూడా ఉండదమ్మా. మనకి అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారంతే అక్కడ. మీరు అదే చెప్తానమ్మా, మీరు చదివినప్పుడు అక్కడ ఏం చెప్తున్నారో అందులో తత్వం తీసుకోవాలి. అక్కడ శివుడి గణపతిగా మన స్థాయికి లాగద్దు వారిని. నీకు అర్థమైంది తల్లి? ఇది విషయం గణపతి చేసింది అంటే. ఆ కథలు పురాణంలో ప్రతి కథలు కూడా ఇదే అర్థంతో చెప్తారు మనకి. ఇంకోటి మీకు అర్థం అవడం చెప్తానమ్మా, గ్రంథం వచ్చింది కాబట్టి. పూజా విధానంలో యస్శివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయోస్తు సంస్మరణాం పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషం జయస్తేషం కుతస్తేషం పరాభవ ఏష ఇందీవరస్యామో హృదయాస్తో జనార్దన అని మంత్రం చెప్తాం మేము. అంటే ఎప్పుడు హృదయంలో జనార్దన్ పెట్టుకుంటే మీకు లాభము జయమే తప్ప పరాభవం లేదని అర్థం క్లుప్తంగా. బాగుందండి, ఇది ఎలా నమ్మాలి మీరు? నేను చెప్తే నమ్మేయాలి మీరు? మీరు నమ్మరు కాబట్టి ఈ మంత్రాలకి తగిన విశ్లేషణ గ్రంథాలు ఇస్తారు మనకి, పురాణాలు ఇస్తారు. ఈ కౌరవులు పాండవులు జూదం ఆడారు కదా, ఆడారా లేదా? ఎవరు గెలిచారు జూదంలో? కౌరవులే గెలిచారు. కౌరవులు గెలవగానే దుర్యోధనుడు ఏం చేశాడు, తమ్ముడు దుశ్శాసన పిలిచాడు. దుశ్శాసన పోయి ద్రౌపదిని తీసుకురాన్నాడు. ద్రౌపదిని తీసుకొచ్చి రాజ్యసభలో వస్త్రాపరణ చేయమన్నాడు. అప్పుడు ద్రౌపది ఎవరిని తలుచుకుంది? హృదయాస్తో జనార్దన. ఆమె హృదయంలో ఎవరున్నారు అప్పుడు? కృష్ణుడు, జనార్దనుడు. కాబట్టి ఆమెకి పరాభవం తప్పిపోయిందా లేదా? తప్పిందా లేదా? చీరలు ఇచ్చారు కదా స్వామి, ఇచ్చారు. కానీ ముందు జరగడం అయితే తీసుకొచ్చాడు. కానీ ఆమె చీరలు తీసివేస్తే కదా పరాభవం, లాక్కొచ్చినంత కాదు కదా బంగారు తల్లి. స్వామివారు చీరలు ఇచ్చి కాపాడేశారు. సో హృదయాస్తో జనార్దన ఇక్కడ అర్థం చేసుకో. తర్వాత మరి ధర్మరాజు జూదం ఆడుతున్నప్పుడు ధర్మరాజు మనసులో కృష్ణుడు ఉన్నాడా, జూదం ఉందా? అప్పుడు జూదమే ఉంటుంది. కాబట్టి ఏమొచ్చింది దానికి? పరాభవం. అర్థమైందమ్మా? అందుకే నేను మీతో మాట్లాడుతున్నా, ఎవరితో మాట్లాడుతున్నా మొదట జై శ్రీమన్నారాయణ అని, చివరికి జై శ్రీమన్నారాయణతో ముగిస్తా. అంటే మీ మనసులో ఆ దేవుణ్ణే తలుచుకుంటూ చేస్తా ఎప్పుడు ఉంటాను. కారణం ఏంటి అయితే మీరు అనాలి ఇక్కడ. అదేంటంటే జై శ్రీరామ్ అనొచ్చు కదా, ఓ నమశివాయ అనొచ్చు కదా, ఓ శ్రీ మాత్రే. ఎందుకు జై శ్రీమన్నారాయణ అంటున్నారు? ఎందుకనంటే విష్ణు స్థితి కారకుడు. అదే కదా మన గ్రంథాలు చెప్పింది. శ్రీమన్ నారాయణ జై అనే పదం ఉంది కదా. శ్రీమాన్ అంటే బుద్ధిమాన్, నీతిమాన్, వాగ్మి, శ్రీమాన్ అని పదం ఉంది. సంక్షేప రామాయణాలు చెప్తారు రాముల వరకు గుణాల్లో. ఇప్పుడు నేననే చక్రవర్తిని మీతో ఒక మాట చెప్పినప్పుడు నేను అనుకున్నది, నేను చెప్పేది, నేను చేసేది ఒకటిగా ఉండాలి. అప్పుడే కదా మీరు నన్ను గౌరవించేది. అవును.
అనుకున్నది చెప్పేది ఒకటై చేసేది వేరే ఉందా? గౌరవిస్తారు నన్ను? లేదు. గౌరవం ఉండదు. దీన్ని ఏమంటారు? మన యొక్క మాట చేత ఒకేలా ఉండాలి. ఉమ్, కర్మణ అంటారు కదా, కర్మలన్నీ చక్కగా ఉండాలి. సరే, నారాయణ అంటే అర్థం ఏంటంటే అంతర్బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని అర్థం మాట. అంటే బయట లోపల ఉండి కదలాడే తత్వము నారాయణ తత్వం. ఉమ్, నేను సమాజంలో కదులుతుంటాను కదా, కదులుతున్నప్పుడు నేను ఎలా ఉండాలి? నేను అనుకున్నది చేసేది చెప్పేది ఒకటే ఉండాలి ఒకేలా ఉండాలి కదా. ఉమ్, ఆ 3 కర్మలు ఒకేలా ఉన్నప్పుడు మీరు నన్ను గౌరవిస్తారు. ఉమ్, అంటే మనిషి అనేవాడు అనుకున్నది చెప్పేది చేసేది ఒకటిగా ఉంటూ సమాజంలో ఒకటిగా కలవాలి ఉమ్, అని చెప్తా. అప్పుడు ఒకరి యందు ఒకరికి గౌరవభావం ఉంటుంది. ఉమ్, ఇంకా జై అంటే అర్థం ఏంటి? జై అంటే నాకున్న అరిషడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను అదుపులో ఉంచుకోవడం. ఉమ్, నేను మీ యందు చెప్పేది చేసేది ఒకటే అండి, ఇంకొకలాగా ప్రవర్తిస్తున్నాను అనుకో, ఉమ్, ఎందువల్ల చేస్తాను అలాగా? కోరిక వల్ల. కామం, కోరిక అంటే ఇప్పుడు ఒకలా ఏదైనా అవ్వచ్చు. మీ ద్వారా లబ్ధి పొందాలి, లేదా మీ ద్వారా ఈ జాబ్లోకి రావాలని మీతో చాలా ప్రేమగా మాట్లాడచ్చు. ఉమ్, నిజానికి మీరంటే ఇష్టం లేకపోవచ్చు, కానీ మీరు ఏదో ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తించవచ్చు గాక. నేను ఉమ్, అలా కాకుండా మనిషిగా ఉన్నా నేను చక్కగా అనుకున్నది చెప్పేది చేసేది ఒకటి చేస్తూ నా ఈ కరిషడ్వర్గాలకి లోను కాకుండా అదుపులో పెట్టుకుని అందరితో తిరిగి కలుస్తున్నానంటే అందరి యందు నాకు గౌరవము, నా యందు అందరికీ గౌరవం కలిగి ఉంటారు. అవును. అందుకే జై శ్రీమన్నారాయణ అంటే ఈ గుణాలు నాకు ఇవి నాయన అని అడుగుతున్నాను. ఆయన్ని ఆపాదించాలి. నాకు మనిషిగా సాధ్యం కాదు కదా. అవును. ప్రయత్నం చేయగా నాకు శ్రీరామ అనే అర్హత వస్తుంది. ఉమ్, అదేంటి మరి శ్రీరామ్ అంటున్నారు కదా, జై శ్రీరామ్ ఎందుకు అర్హత లేదు అంటే, రామచంద్రుడు తెల్లవారితే యువరాజ పట్టాభిషేకం అంటే కైకేయ మాత వచ్చి అరణ్యకు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు నవ్వుతూ. అవును. ఇప్పుడు చక్రవర్తి అనే నేను ఇక్కడ కూర్చుని చేస్తున్నప్పుడు మీరు యాంకరింగ్గా ప్రవీణ్ కుమార్ వచ్చి లక్ష్మి ఈ యొక్క షో ఆపే మీరు వెళ్ళిపోండి అన్నారనుకో, నన్ను ఉమ్, నేను ఆనందంగా వెళ్ళిపోతానా, చిరాగ్గా వెళ్ళిపోతానా, బాధగా వెళ్ళిపోతానా, కోపంగా వెళ్ళిపోతానా? సెషన్ స్లో మధ్యలో ఆపేశాడు ఆయన. కొంచెం కోపంగా వెళ్ళిపోతారు కదా చేస్తున్న ఈ పని. చిన్నదానికే. ఆ, మరి రాముడు తెల్లవారితో యువరాజు సంఘటన నుంచి వెళ్ళిపోవంటే రాముడు కోపడ్డా? లేదు, తల్లి చెప్పిన మాట. మరి ఆ గుణం నాకు రావాలి కదా, ఆ స్థాయి నాకు రావాలి. వచ్చినప్పటికి కదా రామ అనగలను నేను కదా. అంటే ఆ పేరు పలకడానికి కూడా ఆ అర్హత ఉండాలంటారా? ఉండాలి కదమ్మా. మరి అర్హత బట్టే కదా బంగారు తల్లి. ఇప్పుడు లక్ష్మి అనాలంటే ఒక మనిషికి ఆయన పిలవగలుగుతా, పలుకుతారు. ఒక జంతువు పిలవగలుగుతున్నా లక్ష్మి అని మిమ్మల్ని? దానికి అర్హత లేదు. అర్హత ఉన్నవాడే పిలుస్తాడు. రామ అనాలంటే నాకంత గుణం రావాలి. నేను ఉన్న స్థానం నుంచి ఎవరన్నా అలా వెళ్ళిపో అంటే నవ్వుతూ వెళ్ళిపోగలిగే శక్తి వచ్చినప్పుడు నేను రాముడిలో ఉన్న ఆత్మవాన్ అనే ఒక గుణం నాకు వచ్చినట్టు. మరి ఓం నమ శివాయ చెప్తాను. అని అర్థమైంది? ఇంతవరకు ఆమాగ పడదాం అర్థమైంది కదమ్మా. ఓం నమ శివాయ. శివాయ అంటే స్వామివారి చిన్ముద్ర వేస్తారు, అంటే జ్ఞానముద్ర అంటారు. మనలో సత్వ రజో తమో గుణాలన్నీ దూరం చేసి ఆయనంది ఏకీకృతం చేస్తే ఓ నమ అంత జ్ఞానం కలగాలి. అయితే జ్ఞానం ఎవరు? జ్ఞానం అంటే ఎవరు? అన్ని తెలిసిన యస్య సర్వే సమారంభా అని చెప్తాడు స్వామివారు. అంటే మీకు ఏది కలిగినా సరే దాన్ని జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, మీ యొక్క జ్ఞానంలో ఆ కోరికని దహించి వేసినట్లయితే వాడి జ్ఞాని అన్నారు. అర్థమైందమ్మా? దీనికి ఇంకొక ఉదాహరణలు చెప్తారంటే పెద్దవాళ్ళు, పండితుడు చెప్తారు. జ్ఞాని అనేవాడు పండితుడు. ఇదేంటంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః అని ఆపలేదు స్వామి. సమదర్శన అని పదం వేశాడు. మీ ఉద్దేశంలో పండితుడు ఎవరు? అన్ని తెలిసిన వారు అని మీ భాష. మరి భగవద్గీతలో చెప్పలే కదా, మరి ఏమని చెప్పారు? పండిత సమదర్శన అన్నారు. ఏమన్నారు? సమదర్శన అంటే మిమ్మల్ని, నారాయణ్ణి, విజయని, ఇంకా ఎవరినన్నా అందరినీ సమదృష్టితో చూసేవాడు పండితుడు. ఓకే. అంటే ఒక బ్రాహ్మణుడైనా
సునక మాంసము వండుకొని తినివాడైనా ఇద్దరినీ సమానంగా చూచువాడు పండితుడు. అలాంటి వాళ్ళు ఉన్నారా? లేరు, చాలా తక్కువ. మరి తక్కువ లేరమ్మా, బంగారు తల్లి లేరమ్మా, అసలు లేరు. అస్సలు లేరు. చాలా కష్టం. ఉమ్, నన్ను నటిస్తే మీ ముందు నటించాలి కాసేపు అంతే, నిజమైతే కాదు. ఎక్కడన్నా ఇలాగ రోడ్డు పక్కన బిచ్చగాడిని, బాగా డబ్బున్నవాడిని, ఏమీ లేనివాడిని అందరినీ హస్తుకుని కౌగిలించగలనా నేను? నేను కౌగిలించుకుంటా. డబ్బున్నవాడు నన్ను కౌగిలించుకుంటాడా? లేదు. బిచ్చగాడు నేను బిచ్చగాడిని కౌగిలించుకుంటానా? మరి అందరు ఎందుకు భగవంతుని ఎక్కడ చూసా నేను? వాడు పండితుడు, చదువుకున్నవాడు పండితుడు కాదమ్మా. అందరినీ సమానంగా చూచువాడు. ఎవరు చూశారు అలాగా? పరంధాముడు చూశాడు, పరమాత్మ చూశాడు. లక్ష్మి ఎందున్నాడు, నారాయణ ఎందున్నాడు, నా ఎందున్నాడు, చిలక ఎందున్నాడు, కుక్క ఎందున్నాడు, మురికి కాలు నీ దగ్గర పంది ఎందున్నాడు, మనను కుట్టే దోమ ఎందున్నాడు స్వామి. ఎవరు సమదర్శనం చేసిన వాడు? దేవుడు, పరమాత్మ. మరి ఆ గుణాలు మనకు రావాలా వద్దా? ఉమ్, అలా. కొంచెం తెల్లగా ఉంటే నల్లగా ఉన్నాడు పట్టుకో, అవును, లావుగా ఉన్నాడు సన్నగా ఉండి పట్టుకోలేం, పొడుగ్గా ఉన్నాడు పొట్టుని పట్టించుకోడు, అవునవును. 11 పట్టించుకోడు. ఇన్ని వైషమ్యాలతో ఉంటే ఎలా మనం మనుషులుగా బ్రతికే తల్లి? కానీ ఇప్పుడు అందరూ అలానే ఉన్నారు కదా స్వామి. అందరూ అలా ఉన్నారంటే మనం భగవద్గీత రామాయణ చదవక. ఇటువంటి గుణాన్ని సౌశీల్యం అందమ్మ. ఏమంది? సౌశీల్యము. అందుకే ఆడపిల్లకి సుశీల అనే పదాన్ని వేస్తారు. ఉమ్, మీరు మీ ఇంట్లో అమ్మా నాన్నతో బంధువులతో చక్కగా మాట్లాడతారు, వివాహితుల భర్తతో చక్కగా మాట్లాడతారు, అత్తమాలతో ఇంట్లో పనిచేసిన అమ్మాయితో చక్కగా మాట్లాడతారు. అక్కడ మీ స్థాయి చూడరు కదమ్మా. అవును. మీ స్థాయి అది చదువు ద్వారా కానీ, మీ ధనం ద్వారా కానీ, మీ యొక్క వేరే వాటి ద్వారా కానీ తేడా చూడకుండా అందరితో సమానంగా మాట్లాడుతున్నారు. ఉమ్. అటువంటి వాడు రాముడు. అయితే ఈ కాలంలో రాముళ్ళు ఎవరు లేనట్టే. 100% ఖచ్చితంగా లేనట్టే. అంతేనమ్మా. తెలుసుకోవాలి ఎందుకు లేరే మనం. కానీ లేరంటాం కంటే ఎందుకు అలా తయారవ్వకూడదని ప్రశ్న వేసుకోవాలి. ఉమ్, రాముడు అరణ్యాలకు వెళ్ళినప్పుడు గుహుడిని కలిశాడు. ఉమ్, గుహుడు శృంగిబేరపురానికి ఆటవిక రాజు. చదువు లేదు ఉమ్, కానీ రాజు. అంత డబ్బు లేదు, అడవులు ఏముంటుంది, పెద్ద ధనం లేదు. అవును. రామచంద్రుడు చక్రవర్తి కుమారుడు, విద్యలో నిష్ణాతుడు, ధనంలో అధిపతి, అందంలో అద్భుతమైన వాడు. కానీ గుహుడిని కౌలించుకున్నాడా లేదా స్వామి? అవునవును. తేడా చూశాడా? లేదు. లేదు. కొంచెం ముందుకు వెళ్ళాడు, కిష్కిందకి వెళ్ళాడు. సుగ్రీవుడు వచ్చాడు, స్నేహం చేశాడు. యువర్ మై ఫ్రెండ్ అన్నాడు అగ్నిసాక్షిగా. సుగ్రీవుడు కోతి. అవును. అయినా కోతి సరే అనకూడదు మనం, అలా దానికి చూడలేదు అర్థం ఆయన. చెప్తాను. ఆటవికుడు, వానరుడు, కానీ ఆయనతో స్నేహం చేశాడు. మనం చేస్తామా? చెయ్యం. ఖచ్చితంగా. కోని లంకకు వెళ్ళాడు, ఆ పైనుంచి వచ్చాడు. ఎవరు? విభీషణుడు. ఉమ్, రాక్షసుని యొక్క రావణాసుడు తమ్ముడు, అంటే ఆయన యొక్క విరోధి. ఆయన్ని తమ్ముడా అన్నాడు. ఉమ్, మనం అనగలమా? లేదు. ఎవ్వరి యందు ఎటువంటి భేదభావం లేకుండా అందరితో కలిసి నడిచే గుణాన్ని సౌశీల్యం అందమ్మ. ఉమ్, మరి అటువంటి గుణం మనకు ఉండాలా వద్దా? ఉండాలి. కానీ మరి రాముడు పుట్టిన నేల యందు రామాయణం చదివిన మనం కానీ అర్థనాలు చెప్పకు నా దగ్గర. అంటే ఎందుకు ప్రయత్నం చేయకూడదంటా అంతే నేను ప్రశ్న. మనం ప్రయత్నం చేసినా వాళ్ళు అలాగా మనల్ని తీసుకోవాలి కదా. అవునమ్మా, మీరు రామాయణం చదవండి, మీకు నారాయణ చదువుతాడు, ఆయనకు అర్థమై చదివాను. అప్పుడు కనీసం మన ముగ్గురం అలా ఉంటాం కదా, భేదభావం లేకుండా. అమ్మా, ఈ రామాయణాన్ని అందుకే అందరూ చదవాలి, ఉమ్, భగవద్గీత చదవాలి. చదివితే కదా తెలిసేది మనకి. అవును. ఈ విధంగా ఈ గ్రంథాలు చాలా ముఖ్యం అమ్మ. చదివి అందులో చెప్తున్న విషయాన్ని పట్టుకోవాలి మనం. ఉమ్, అందుకే ప్రతి గ్రామంలో రాములు అని పెట్టారు. ఎవరన్నా వెళ్ళొచ్చు స్వామికి ఏమన్నా, కానీ రాముడు చూస్తే కొన్ని గుణాలు గుర్తు రావాలి కదా మనకి. ఉమ్, చదివితే కదా తెలిసేది. అవును. మీకు అర్థం కాకపోతే మీ దగ్గరలో ఉన్న పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవాలి కదా. ఉమ్, మరి ఏది చేయండి ఎక్కడి నుంచి వస్తుందమ్మా? నేర్చుకోవాలి వద్దా? అందుకు రామాయణం కావాలి, భగవద్గీత ఇందుకు కావాలి.